5 ఇయర్స్. మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ డబ్బు అంటే సంపాదించేది, దాచుకునేది, ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే దోచుకునేది. అంతేగాని డబ్బు అంటే 10 మందికి పంచేది, దాన ధర్మాలకు ఉపయోగపడేది అన్నట్టు ఎప్పుడో ఎక్కడో వింటాం. ఇదిగో అలా భావేష్ భండారి ఒక రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ వ్యాపారి, డబ్బు బాగా సంపాదించాడు. అతని యొక్క కొడుకు విశ్వ 19 సంవత్సరాలు, కూతురు భవ్య 17 సంవత్సరాలు. 2022లో వాళ్ళు జైన మతంలో శ్వేతాంబరులని ఉంటారు. ఆ సన్యాస దీక్ష తీసుకొని చదువు, తర్వాత ఇహపర భోగాలు, ఆస్తులు అన్నీ వదిలేసేసి జస్ట్ తెల్లని వస్త్రాలు ధరించేసి ఇక జైన మతం దీక్షలో ధర్మాన్ని ప్రబోధిస్తూ భిక్షాటన చేస్తూ వెళ్ళిపోయినారు ఇంటి నుంచి. ఇప్పుడు ఈ భావేష్ భండారి అండ్ అతని భార్య 200 కోట్ల ఆస్తుంది. ఇప్పటికే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఏవైతున్నాయో అన్నీ కూడా పనిచేశారు. ఈ 200 కోట్ల ఆస్తిని కూడా దాన ధర్మాలే చేసేసి ఈ నెల 22న ఈ శ్వేతాంబర దీక్షలోకి వెళ్ళి కాళ్ళగొడి చెప్పులు వదిలేసేసి తెల్లని వస్త్రాలు ధరించి ఒక భిక్ష పాత్ర మాత్రం పట్టుకొని దేశమంతా కూడా ఇక భిక్షాటన చేస్తూ చివరికి ఆ దైవంలో ఐక్యం చెందడం. జైన మతంలో నియమాలు ఎంత కఠినంగా ఉంటాయంటే వారు కనీసం వారికి పుట్టినటువంటి చీమని దోమను కూడా చంపరు, తెలుసా? ఏది నిజంగా జైన మతాన్ని అవలంబించేవారు. వీళ్ళు గ్రామాలలో కొన్ని చోట్ల వ్యవసాయం కూడా చేయరు, తెలుసా? ఎందుకంటే నాగలతో పొలాన్ని దున్నుతూ ఉంటే ఆ దున్నుతున్న మూమెంట్లో నేలలో ఉన్నటువంటి పురుగులో వానపం లేడు చనిపోతాయని. అందుకే జైనులు ఎప్పుడు కూడా మీకు మ్యాక్సిమం చూడండి వచ్చి సిటీలో వ్యాపారం చేస్తూ ఉంటారు. వృషభనాథుడు మెయిన్ ఈ జైన మతానికి సంబంధించి. తర్వాత అందులో మొత్తం 24 తీర్థంకరులు ఉంటారు. ఫస్ట్ వృషభనాథుడు, 23 వచ్చేసి పార్శ్వనాథుడు, 24 వచ్చేసి వర్ధమాన మహావీరుడు. సో ఈ వర్ధమాన మహావీరుడు ఆల్మోస్ట్ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి అన్నట్టు. ఇందులో కొన్నాళ్ళ అంటే బిఫోర్ కామన్ ఎరా అంటే క్రీస్తు పూర్వం అన్నట్టు అనుకోండి, దానికి 600 సంవత్సరాల క్రితం ఈ జైన మతం అన్నది పుట్టడము, దాన్ని స్ప్రెడ్ అవ్వడం మొత్తం జరుగుతూ ఉంది. చైనాలో వచ్చేసి కన్ఫ్యూజియన్లు, ఇరాన్లో వచ్చేసి జొరాస్ట్రియన్లు, గ్రీస్లో వచ్చేసి ఇంకో వేరే మతం. అంటే అప్పుడే కొన్ని మతాలు పుడుతూ ఉన్నాయి అన్నట్టు. అదే సమయంలో బౌద్ధ మతం లైక్ ఇలా అన్నీ వచ్చేస్తున్నాయి. రాజులు ఎవరైతే ఉన్నారో ఆనాడు వారు ఏ మతాన్ని అయితే స్వీకరిస్తారో, ఏ ధర్మాన్ని అయితే ఫాలో అవుతారో రిమైనింగ్ జనాలు కూడా అప్పుడు అదే ఫాలో అయ్యేవాళ్ళు. ఇలా ఈ జైన మతం కూడా శాఖలుగా బాగానే స్ప్రెడ్ అయింది. ఇప్పుడు ఓవరాల్గా వరల్డ్ మొత్తం మీద చూస్తే ఈ జైన మతస్థులకు సంబంధించి అరౌండ్ ఒక 50 లక్షలు ఏమో ఉంటారు. యూకేలో, అమెరికాలో, కెనడాలో కూడా ఉంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి నేను చెప్పదలుచుకున్నది, ఇందులో మెయిన్గా త్రిరత్నాలు అంటారు. సమ్యక్ విశ్వాసం అంటే సరైన విశ్వాసం, సరైనటువంటి జ్ఞానం, అదేవిధంగా సరైనటువంటి ప్రవర్తన, ఇవి వీళ్ళ కీలకం. తర్వాత 5 ఉంటాయన్నమాట, 5 నియమాలు అన్నట్టు అనుకోవచ్చు. అహింస, హింస అన్నది చేయకూడదు. సత్యం, నిజమే చెప్పాలి. అమేయం, దొంగతనం నువ్వేది చేయకూడదు. తర్వాత బ్రహ్మచర్యం, ఇహపర భోగాలు, సుఖ సంతోషాలు, సంసారం వద్దు, ఆడవారైనా మగవారైనా. చివరిది అపరిగ్రహం అంటే నీది కానిది ఏది నువ్వు తీసుకోకూడదు, అంటే స్వాధీనపరచుకోవటం వేరే వాళ్ళు, అలా చేయకూడదు. ఇవి కీలకం. ఆ వేలో వీళ్ళు ఫాలో అవుతూ గొప్పగా జీవిస్తూ చివరికి ఇక ఈ జీవిత రహస్యం ఏంటనేది తెలుసుకొని కుర్రవాళ్ళే సీరియస్లీ ఐ థింక్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ మధ్యప్రదేశ్లో 30 సంవత్సరాల వ్యక్తి, 34 సంవత్సరాలు అతని భార్య, ఇద్దరు కూడా ఇలాగే వాళ్ళ దగ్గర ఉన్నదంతా కూడా జనాలకు పనిచేసి వారికి బెడ్ ఉంటే ఆ బెడ్ని వాళ్ళ యొక్క పెద్దలకి ఇచ్చేసి వీళ్ళు వెళ్ళిపోయినారు. సన్యాస దీక్ష మధ్యప్రదేశ్లో అది. ఆ తర్వాత గుజరాత్లో 2021లో అనుకుంటా వజ్రాల వ్యాపారం, అతను కూడా ఇలాగే. మొన్నటి ఇప్పుడు వీళ్ళ పిల్లలు, ఇప్పుడు వీళ్ళు. మన దగ్గర కూడా అప్పుడు మనం చూస్తూ ఉంటాం, కొంతమంది తెల్లటి వస్త్రాలు ధరించేసి ఈ జైన మతానికి సంబంధించేసి వారి వేలో దాన్ని ప్రార్థన అన్నప్పుడు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ, వాళ్ళని చూస్తూ ఉంటే నిజంగా ఏదో ఒక తెలియని ఫీల్ అనమాట. ఏంటి వేరే లోకం నుంచి వచ్చున్నారా, దైవలోకం నుంచి ఫీలింగ్ వస్తుంది. ఇందులో దిగంబరులు, శ్వేతాంబరులు ఇద్దరు ఉంటారు. దిగంబరులు వచ్చేసి ఏంటంటే మొత్తం నగ్నంగా ఉంటారు. వీళ్ళు ఏం చెప్తారంటే స్త్రీకి ముక్తి లేదు, వారు ఈ వ్రతం చేయకూడదు అంటారు. ఇందులో శ్వేతాంబరులు స్త్రీకి ముక్తి ఉంది, వాళ్ళు కూడా దీక్ష చేయొచ్చని వాళ్ళు చెప్తారు.
సో అంతిమంగా వీళ్ళంతా బోధించేది ఏంటి అంటే జైన మతం, మీరు నమ్ముతారో లేదో, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు, ప్రాణి, రాయి, రప్ప, మట్టి, బూడిద, గాలి, మంట, ప్రతి దాన్ని వీళ్ళు ఒక ప్రాణిగానే చూస్తారనమాట. 5 రకాల ప్రాణులు అంటూ ఉంటారు. మొత్తం చెక్ చేసుకుంటా పోతే సమస్త విశ్వం కూడా అన్నింటికి కూడా వాడికి తెలిసిద్ది. నువ్వు టచ్ అయ్యి అవి ఫీల్ అవుతాయి. ఫీల్ అవడం అంటే ఆ ఫీల్ అవి తెలుసుకుంటాయి. రాయినైనా, రప్పనైనా, మట్టినైనా, చెట్టునైనా, పుట్టనైనా. చాలా అద్భుతంగా ఉండదండి జైన మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇండెప్త్లో వెళ్తూ ఉంటే. మాకు 10th ఉన్నప్పుడు, తర్వాత ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ అని చెప్పేసి డిగ్రీలో ఉండేది. అప్పుడు ఇండెప్త్లో వెళ్ళినప్పుడు మాకు శర్మ గారు అని చెప్పేసి ఉండేవారు లెక్చరర్. ఆయన చెప్పేవాళ్ళు, భలే చెప్పేవాళ్ళు. సరే, మొత్తానికి భావేష్ భండారి ఏం చేశారు, 200 కోట్లని జనాలకి దాన ధర్మాలు చేసేసి ఈ నెల 22న ఈ శ్వేతాంబరులకు సంబంధించి తెల్లని వస్త్రాలు ధరించేసి చెప్పులు కూడా వదిలేసేసి భిక్షటన పాత్ర మాత్రమే తీసుకొని ధర్మాన్ని ప్రబోధిస్తూ జైన మత దీక్షలో ఇక ఏనాడైతే మరణిస్తారో ఇంకా అప్పటి వరకు ఇంకా అలాగే జీవిస్తామని చెప్పేసి అన్నారు. రియల్లీ ఇటువంటి వాళ్ళు మన భారతదేశంలో మాత్రమే ఉంటారు.